ఫస్ట్ టైం నేను కూర వండిన ఇన్ని రోజులకైతే చాలా చాలా భయపడిపోయాను. ఎందుకంటే ఈ కూరలో టేస్ట్ కంటే కూడా కారమే ఎక్కువగా ఉందండి. అంతా సన్నని పచ్చిమిరపకాయల దయ వల్ల. పచ్చిమిరపకాయలు ఏడిపిస్తాయని తెలుసు కానీ మరీ ఇంత దారుణంగా కూర టేస్ట్ అంతా పాడు చేస్తాయనైతే అస్సలు అనుకోలేదు. వండిన వాళ్ళు టేస్ట్ చూస్తారు ఉప్పు చూడడానికైనా సరే. నేను అలానే చూసాను. నాకేదో నాలుకలా అనిపించిందిలే అనుకున్నాను కానీ పిల్లలకు పెట్టి చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటే కళ్ళ వెంట నీళ్ళు, చెవుల వెంట గాలి అలా మరి కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటూ తిననంటే తిననని మారం చేసేశారు. ఆఖరికి నిమ్మ చెక్క వేసినా సరే దాని నుంచి కూడా వాళ్ళకి ఉపశమనం అనేది కలగలేదు. వీళ్ళు తినలేక, మానలేక, కక్కలేక, మింగలేక ఏదో పెరుగన్నంతోటైతే సర్ది పెట్టేసుకున్నారు. అసలు చిక్కంతా ముందుందండి. పిల్లలకి ఎలాగోలా నచ్చచెప్పుకున్నాను కానీ మరి ఆయనొచ్చిన తర్వాత ఆయన ఏమంటారో ఏంటో అనైతే నాకు కాళ్ళ కింద ఇసక అనేది ఆగలేదు. వీళ్ళకి ఏదో రకంగా చెప్పొచ్చు కానీ మరి మగవాళ్ళకి ఎలా చెప్పగలమండి? మరి తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుందనైతే కంచం దగ్గర కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్న తర్వాత, తిన్న తర్వాత ఎలా అంటారో ఏంటో అనైతే చాలా భయపడుతూ అయితే అన్నం పెట్టాను. టైమ్ గాడ్ అండి. నిజంగా దేవుడున్నాడు. ఎందుకంటే నేను అన్నం వడ్డించేటప్పుడు ఎన్ని సార్లు ఏమనకూడదు, ఏమనకూడదు అనుకుంటూనే వడ్డించాను. మరి దేవుడు ఆ టైంకి నా మాటలు వినేసారో ఏమో తెలీదు గానండి. ఆయనైతే కూర బాగుందన్నారు. అంతకు మించి అయితే ఏమనలేదు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అసలే చికెన్ తినకూడదంటున్నారు. చేపలకి, రొయ్యలకి రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. రొయ్యలేమో ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తీరా కూర ఇలా చేశానేంటి. ఇలా నా కూర కథ సుఖాంతమైనప్పటికీ జీవితంలో ఫస్ట్ టైం పచ్చిమిరపకాయలకి భయపడిపోయాను.